బీఆర్ఎస్ పార్టీ చూసింది వరంగల్ సీట్లు ఇస్తానే పారిపోతాను. మొన్నదాకా నంబర్ వన్ అని చెప్పింది ఎవరు? మొన్న అసెంబ్లీలో చెప్పింది ఎవరు? అన్నిట్లో నంబర్ వన్. 4 నెలల క్రితం కేసీఆర్ మాట హరీష్ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? 10 ఏళ్ళ తర్వాత మోడీ గారినేమో ఆశీర్దిస్తున్నారు, కేసీఆర్ ఏమో పొందబెట్టారు. కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు, నా అక్కడ ఇది చేసేదేం లేదు, ఓటేస్తే మోరు వేసినట్టు అని చెప్పేది ఆయన అర్థం. ఒక గదే ఇవాళ మనం ఆలోచించాలి. ఆయన ఓటేస్తే మోరు వేసినట్టు. తెలంగాణ ఉద్యమకారులారా, నాతో పాటుగా టీఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపేతానికి పనిచేసిన నాయకులారా, కార్యకర్తలారా, ఈ ఓటుని వేస్ట్ చేయకండి. ఈ ఓటుని తెలంగాణ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, మోడీ గారికి కమలకు కూర్చుకోవటమని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొన్న వేసారు 6 గ్యారెంటీలు, 66 హామీలు. అవి చెప్తే గంట అవుతుంది. నేను చాలా చెప్పుకుని వస్తున్నా, ఒకవేళ కనుక నీ 6 గ్యారెంటీలు అమలు చేయగలిగే సత్తా ఉంటే దేనికంటే దానికంటే ఛాలెంజ్ చేసిన, కానీ అది ప్రస్తావించగానే ఒక్కడి మాత్రం సత్యం, ఎన్ని అమలు కాని హామీలు ఇచ్చి అధికారం వచ్చింది కాంగ్రెస్ పార్టీ, అది అమలే ప్రసక్తి లేదు. ఇవాళ కొట్లాడతారు. ఎక్కడ కొట్లాడుతావు? నీ సీట్లని నేను పుట్టించిన యూపీలోనే నువ్వు 0 అయిపోయావు బాబు. నేను అక్కడ ఓడబడితే కేరళకి గెలిపించుకుంటే తప్ప నీకు ఒక ఎంపీ సీట్ రాని పరిస్థితి నువ్వు ఎక్కడ వెళ్తావు? నీకు వస్తే మళ్ళీ 30 వస్తే 40 వస్తావు, కానీ అంతకంటే ఒక సీట్ కూడా నీకు వచ్చే ఆస్కారం లేదు.